నువ్వెవరికైనా రోజా పువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు వారి ముక్కు కోయొద్దు. ఎవరికైనా రోజా పువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, వారి ముక్కు కోయొద్దు అని అంటాడు. ఎందుకంటే ముక్కు ఉంటే కదా వాసన చూస్తాడు. నువ్వు ఇవ్వాలనుకున్న రోజా పువ్వు ఆ పరిమళాన్ని ఆ వ్యక్తి ఆస్వాదించాలి అని నువ్వు అనుకున్నప్పుడు ముక్కు కోస్తే ఎలా ఆస్వాదిస్తాడు? అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఈగోని హర్ట్ చేయొద్దు, ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతీయొద్దు, ఆ వ్యక్తిని పర్సనల్గా ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని టార్గెట్ చేయొద్దు. నువ్వు రోజా పువ్వు ఇవ్వు, ఆ వ్యక్తి స్మెల్ చేస్తాడు, ఆ వ్యక్తికి తెలిసిపోతుంది ఏది ఏ వాసన. అలా నేనేమనుకున్నానంటే నా సువార్త రోజా పువ్వు, నా సువార్త పరిమళం వెదజల్లుతుంది అని నేను నమ్మితే, నాకు దాని మీద అంత నమ్మకం ఉంటుంది. అంటే మీకు ఎట్లా నమ్మకం కలిగింది బైబిల్ మీద? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇది. నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇది. అది 2011లో పూర్తి స్థాయిలో ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాను. అప్పటి నుంచి నా జర్నీ ఇంకా డీప్ అయింది. త్వరగా చదువుతూనే ఉన్నాను. ఇంత జర్నీలో నాకు వచ్చినటువంటి నిర్ధారణ ఇదంతా, ఇన్ఫరెన్స్ ఇదంతా సింపుల్గా బైబిల్ నాకు దేవుడు ఒకడేం చెప్పింది, నాకు అది వాస్తవం అనిపించింది. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పింది, నాకు అది వాస్తవం అనిపించింది. ఆ దేవుడు నా సృష్టికర్త, నా వ్యక్తిగతంగా సృష్టికర్త అని చెప్పింది, నాకు అది వాస్తవం అనిపించింది.